తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేమన్నారు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత సార్దేనన్నారు. వికారాబాద్ జిల్లా బోన్రాస్పేట మండల కేంద్రంలో జరిగిన జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో రవీందర్ గౌడ్ పాల్గొని నివాళులర్పించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక స్థాపించినటువంటి వ్యక్తి మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి 1952 నుండి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమాలు, అదేవిధంగా తొలిదశ ఉద్యమాలలో తీవ్రంగా పాల్గొని ఆ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజల అన్యాయాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేక తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంకితం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు సూచించినటువంటి అనేక మార్గాలను తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తూ ఉన్నది. మరి నాన్ ముల్కీ ఉద్యమం కానీ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కానీ, ఆ విధానంలో తన సహచరులు పోలీస్ కాల్పుల్లో మరణించిన తర్వాత ఆయన చాలా మదన పడి మరి తెలంగాణ ప్రజలకు ఈ విధంగా రాష్ట్రం సాధించడం అసాధ్యం, ఇది కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే ఎవరు ప్రాణాలు పోకుండా ఉంటారన్న ఉద్దేశంతోన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా ఉన్నారు. ఆయన తెలంగాణ భావజాల వ్యాప్తి కొరకు ఎంతో పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన భావజాలం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నది. నేటి ప్రభుత్వాలు కూడా ఆయన ఆశయ సాధన కృషి చేస్తూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఆనాడే భౌతికంగా చూడలేకుండా తన ఆశయ సాధనతోటి మన మేధస్సుతోటి ఏర్పాటు చేసినటువంటి సంస్కరణలు అయితే ఉన్నాయి ఈరోజు ప్రభుత్వాలు ఆచరిస్తూ ఉన్నాయి.